నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. ఈ మధ్యకాలంలో మేడారం మహాజాతరలో హల్చల్ అయిన ఒక విషయం పాలకోవా బండ్డు గురించి ఉంది. ఆ అంశంపై మాట్లాడడానికి మనతో మహమ్మద్ ఫయాజ్ గారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏంటి అసలు ఏం జరిగింది? అంతగానం వైరల్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? లవ్ జిహాద్ లాగా ఫుడ్ జిహాద్ జరుగుతుందా అనే అంశంపై ఒక ప్రధాన మీడియా బయటికి తేవడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి? లవ్ జిహాద్ అనేది కూడా ఒక బూటకం. లవ్ జిహాద్ అనేది ఓ ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంభాషణ ఉంటుంది తప్ప ఎవడో ఇష్టమైనట్టు తీసుకొని పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు. ఇష్టమైన పెళ్లి చేసుకుంటే రెండో రోజున రేప్ కేసు పెడతారు. దాన్ని మర్చిపోవాలి, వేస్ట్ అది. ఎందుకంటే పొలిటికల్ ఇష్యూస్ కోసమే అది చేసిన విషయం. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫుడ్ జిహాద్. ఫుడ్ జిహాద్ అనేది ఆ బండ్లో ఒక 10 రూపాయలు అమ్ముకునే చిరు వ్యాపారి ఫుడ్ జిహాద్ చేస్తున్నాడంటే ప్రపంచం మొత్తం నవ్వుంది. నవ్వుల పాలైనరు వాళ్ళు, విమర్శల పాలైనరు. దీనికన్నా నేను వాళ్ళ గురించి ఆ బండ్ గురించి చెప్పడానికి ఇంకా ఏం మాటలు లేవు. ఆయన 10 రూపాయలు ఏం లాభం అంటే ఒక రూపాయి 2 రూపాయలు సంపాదించుకున్న క్యాండిడేట్. దాన్ని పట్టుకొని నానా హింసలు చేసి వాడి యొక్క పరిస్థితిని అఘోరబాల చేసి వాంటెడ్లీ ఇదేం లేదు బ్రదర్. ఈ ఈ లవ్ జిహాద్ ఇవన్నీ చేసేది ఏంటంటే మోడీ గారిని సేవ్ చేయడానికి. మోడీ గారిని సేవ్ చేయాలి. ఏ విధంగా? ఎస్టీఎం ఫైల్లో పేరు వచ్చింది, ఆయన మినిస్టరు అనిల్ అంబానీ అందరి పేర్లు వచ్చినాయి. మరి ఇప్పుడు వచ్చేసి ఈయన ట్రేడ్ డీల్ కూడా చేసిండు. ఈరోజే ఒక వార్త వచ్చింది, అది నేను మర్చిపోయాను అందరు చెప్పడం. 500 నోట్లు కూడా మార్చడం ట్రంప్ పుణ్యమే అని. సరే, అది తర్వాత అది ఎంత అథెంటిక్ లేదు. అయితే దీన్ని సేవ్ చేసుకోవడానికి కోసం ఎవరో కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే పనికి రావట్లేదు. ఇప్పుడు యూట్యూబర్లను పట్టుకొని పనిచేద్దామనే పరిస్థితులు వచ్చిండ్రు. ఇప్పుడు ఆ అది మన గోవా బన్ను విషయం అయితే ఏదో ఉందో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చాడు. అక్కడ నుంచి ఇక్కడికి 900 కిలోమీటర్లు రాను పోను. అలాంటప్పుడు ఆ కోవా బన్నుపై మార్జిన్ కూడా అంతగానం ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఈ స్ప్రెడ్ చేయాలనే మత విద్వాంసాలు తీసుకురావడానికే ఇక్కడికి వచ్చి అమ్ముతున్నాడనే ఒక అది ఉంది. దానిపై ఏమంటారు? అక్కడ వాడు ఊరి పక్కన 10 ఊర్లకు అడిగారు, మన యూట్యూబర్ ఛానల్ పోయి అడిగారు, ఏం భయ్ మీరు రోజు బంద్ తింటారా లేదా అంటే, అది తింటాం సార్, వారానికి కాదు రోజు తింటాం, మా పిల్లలు అయితే ఇష్టపడి తింటారు, ఆ బండి వచ్చేదాకా ఆగుతారని ఆ ఊరోళ్ళు చెప్పారు. వాళ్ళ వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవి అయితే వాళ్ళే చెప్పేవాళ్ళు, అవును సార్ అది బండి చాలా డేంజరు, మాకు చాలా కష్టాలు అయినాయి, మా వాళ్ళు చచ్చిపోయారు, అది ఏదో అని చెప్పేవాళ్ళు. ఒక్కడు చెప్పలేదు ఆ ఊర్లో. ఆ హిందూ చెప్పలేదు, ముస్లిం చెప్పలేదు, క్రిస్టియన్ చెప్పలేదు, సిక్కు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు బ్రదర్. నువ్వు ఒక్క రోజులోనే నీకు డిసైడ్ చేసేస్తావు. ఒక 5 నిమిషాల్లో నీకు డిసైడ్ అయిపోయింది, ఇందులో పాయిజన్ ఉంది, దీంట్లో అది ఉంది, మత పదార్థాలు అమ్మిండు. నువ్వు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించాల్సింది. కింద పడేందుకు పడేసినావు? నువ్వు కింద పడేయకుండా మొత్తం మూట కట్టి తీసుకెళ్ళి, నువ్వు కరెక్ట్ ఉన్నావు బాలాజీ, నువ్వు కరెక్ట్ ఉన్నావు కాబట్టి నువ్వు తీసుకుపోయి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఇందో లేదో అని కనుక్కోవాల్సింది. బన్ అయితే ఏదైతే ఉందో అది తింటే కనీసం పిల్లలు పుట్టరు అనే అంశంపై దాని మీద దుష్ప్రచారం బాగా జరిగింది. దానిపై మీ స్పందన? అదే అన్నాను, ఆ బన్ ఇప్పుడు కూడా కింద పడి ఉంటుంది కదా, అదే బన్ తీసుకుపోయి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇమ్మనండి. చెప్పడం చాలా ఈజీ బ్రదర్. ఇప్పుడు కూడా నేను ఎన్నో వాటాలు చెప్పగలుగుతా, నా అభిప్రాయాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం చెప్పుకోదలుచుకో లేదు ఇప్పుడు. అవన్నీ ఉట్టి కల్పితం చేసి ఎట్లయినా నేను పైకి రావాలి, నన్ను అందరు చూడాలి, నాకు దేశంలో నా పేరు రావాలంటే ఏదో ఒక ఖండన చేయాలి. ఆ ఖండన వెనకలో ఒకళ్ళని సేవ్ చేసుకోవాలి. మళ్ళీ నా పొరుగు పోతే పోయింది అంటే 2 విషయాలు, రాజకీయాల్లో 2 విషయాలు ఉంటాయి మా దాంట్లో. ఒకడు బ్లేమ్ అయ్యి పైకి వస్తాడు, ఒకడేమో మంచి అయ్యి పైకి వస్తాడు. ఈ బ్లేమ్ అయ్యే పద్ధతులు చేసుకొని పైకి వచ్చినట్టు కనబడుతుంది, అంతే తప్ప. ఇంకోటి ఏంటంటే, కొన్ని విషయాల్ని దాచిపెట్టడానికి కొన్ని పార్టీలు కుట్ర చేసినాయని నేను భావిస్తున్నాను. అది మాత్రం నేను 100% దాన్ని వాస్తవం. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడించారు అక్కడ. ఎందుకు మాట్లాడినారంటే, మరి దేశానికి తెలుస్తుంది కదా,
ఆయన మినిస్టర్ ఎవరైతే స్టెఫెన్తో కలిసిన మినిస్టరు నిన్ననే అనుకుంటా మీటింగ్ పెట్టేసి నేను 4-5 సార్లు కలిసిన అన్నాడు 2017లో. తర్వాతే కదా మనకు నోట్బందీ అయింది. ఇవన్నీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళంతా చేస్తున్న కుట్రలబ్బా, ఏం లేదు. పాపం ఆయన బలి అయిండు, ఒక చిన్న వ్యాపారి బలి చేశారు, ఆయనకి మద్దతు వచ్చింది. నేనైతే ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళకి పేరు పేరున నమస్కారాలు చెప్తున్నా, సలాం అలైకుం. ఎందుకంటే వాళ్ళు స్పందన, నేను పెద్దవాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, ఆ కుటుంబానికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేయాలని నేను కోరుకుంటున్నా బ్రదర్. ఆ బన్ను పైన మ్యానుఫ్యాక్చర్ డేటు కూడా లేదు అనేది అంశం పెద్దగా విస్తృతంగా స్ప్రెడ్ అయింది. దాని గురించి ఏమంటారు? అసలు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇంత ముందుగా బండ్లపై ఉండేది అసలు? లేదబ్బా, ఆ బండ్లు రౌండ్ బండ్లకు మ్యానుఫ్యాక్చర్ డేట్స్ ఉండవు. ఇక్కడ బేకరీలు తయారు చేస్తారు కదా, అది 2-3-4 రోజుల తర్వాత దాని మీద పంగల్స్ వస్తాయి, వైట్ అది పారేస్తారు. ఎందుకు తినిపిస్తాడు చెప్పు? అది వైట్ వస్తుంది, నువ్వు బండి పట్టుకోగానే తెలుస్తుంది ఇది కుళ్ళిందా లేదంటే ఏదైనా ఫంగస్ వచ్చిందా అని చూసుకోవాలి. నువ్వు పట్టుకున్నావు మంచిదే, కానీ చూడాలి కదా. చూడకుండా పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టినా నేను ఇడిచిపెట్టానంట. ఈడెవడు ఏమైనా ఆఫీసరా? ఏమైనా ఇంటాగ్రేట్ చేసి పట్టుకుంటావా ఏంది? అంటే నీకు అంత పవర్ ఎవడిచ్చేయండు? నీకు పవర్ ఎవరిచ్చే చెప్పు? అన్నీ ఏంటంటే పిఆర్పి పెంచుకోవడానికి, వ్యూవర్స్ పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఈ విధంగా చేశారు తప్ప ఇంకోటి నా దృష్టిలో కొంతమందిని సేవ్ చేయడానికి, అంటే ఆ సేవ్ చేయడానికి కూడా వీళ్ళు ఉపయోగపడ్డారని నాకు అర్థమైంది. ఓకే, ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం? ఇప్పుడు ఇచ్చే సందేశం ఏంటంటే మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనం అందరము ఒక్కటై ఒక మానవత్వాన్ని కాపాడదాం, అందరం కలిసి మెలిసి ఉందాం. ఏదైనా భిన్న అభిప్రాయాలు ఉంటే కలిసి మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడం తప్ప కులాలు మతాలు గజ్జి అనేది మనం అంటించుకోవద్దు. మనం జీవితంలో హాయిగా ఇన్ని సంవత్సరాలు బతికిన వాళ్ళం, మనం ఇంకెన్ని సంవత్సరాలు మనం బతుకుతున్నామో తెలియదు, కానీ అందరు కలిసి మెలిసి ఉండాలని తెలుగు రాష్ట్ర ప్రజలకి మరీ మొత్తం ఇండియాకి అందరు కలిసి ఉండాలి. ఈ ఇది లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఇంకో జిహాద్ అనేది మాట మర్చిపోయి ఇలాంటి రాజకీయ నాయకులు మనం ఓటు వేయకుండా మనకు సెక్యులర్ మెంటాలిటీ గల వాళ్ళని మనం ఓటు వేసుకొని గెలిపించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.